ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తులసి, వదిన మళ్ళీ తిరిగి రావడం ఏంటండి? నాకు అది అర్థం కావట్లేదు తులసి. చూడు, నేను వెళ్ళడం ఒక్క క్షణం ఆలస్యమైనా ఇవాళ కీర్తి మనకు దక్కేదే కాదు. బసవా, ఏం మాట్లాడుతున్నావు? రాత్రి కూడా నిక్షేపంగా ఇంట్లో ఉన్న పిల్ల ఇంతలో ఏమైంది దీనికి? నువ్వెందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకంటే అమ్మా, ఈ తులసి వల్ల నా కూతురు ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చిందమ్మా. ఏంటన్నా మీరనేది? కీర్తి సూసైడ్ చేసుకోపోవడం ఏంటి? నీ భార్య తన ఆడపడుచుకు ఇవ్వబోయిన బహుమానం రాది. బసవా, ఏం జరిగిందో కొంచెం అర్థమయ్యేలా చెప్పు. అవన్నీ నీకు వివరంగా చెప్తానమ్మా. ముందు ఈ మహారాణి ఏం సమాధానం చెప్తుందో వినాలనుంది నాకు. ఇంకా దాన్ని అడిగేదేంటి, అది చెప్పేదేంటి? ఈ ఇంటికి పట్టిన శనిలా దాపరించింది. చేసేదంతా చేయటం, ఏమీ తెలియని అమాయకురాల్లా ఇలా బెల్లం కొట్టిన రాయిలా నించుని సోజ్యం చూసినట్టు చూడ్డం దీనికి బాగా అలవాటైపోయింది. మాట్లాడబెట్టి ఏం చెప్పి పంపించారు నా కూతురు నా ఇంటికి? హరీషే దేవుడు, ఆ ఇల్లే దేవాలయం, నీ బతుకు భవిష్యత్తు అన్నీ కూడా అక్కడే అని చెప్పి పంపించావు కదా. వదిన ఏమైంది? మావయ్య ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అసలేం జరిగిందో మావయ్య మీరైనా చెప్పండి. నీలాంటి దాని మాటలు నమ్మేసి అందర్నీ వదిలేసి ఆ దిక్కుమాలిన ఇంటికి వెళ్ళినందుకు ఏం జరగాలో అదే జరిగింది. నా భర్త నా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడని ఆశగా ఇంటికి వెళ్ళిన నా బిడ్డని ఎలా అవమానించారో తెలుసా? ఎవరు అవమానించారు? ఇంకెవరు? మీ అన్నయ్య. బంగారం లాంటి నా బిడ్డ శీలాన్ని శంకించాడా నీచుడు. ఏం జరిగినా అది నా మంచికే అయింది. ఎగిరి గంతులేయాల్సినోడు అనుమానించాడంటే ఆలోచించాల్సిందే. బసవా, ఈ విషయం తెలిసిన వెంటనే నువ్వు చెయ్యాల్సింది వెంటనే ఇక్కడికి తీసుకురావడం కాదురా, వాడింటికే తీసుకెళ్లి వాడిని కడగాల్సింది కడిగేసి ఆ కుటుంబానికి బుద్ధి చెప్పి రావాల్సింది. సర్లే, అది వదిలే. అసలేం జరిగింది? ఈ తులసి చెప్పిన మాటలు నమ్మి ఈ ఇంటిని ఇంతమంది ప్రేమను కాదనుకొని ఆ వెధవ కోసం వెళ్తే నా కూతుర్ని పట్టుకొని ఎవడితో తిరిగావో ఏం చేశావో అంటూ వాడి లో క్లాస్ బుద్ధి చూపించాడమ్మా. ఆ అవమానం తట్టుకోలేక, తిరిగి ఇంటికి రావడానికి ఆత్మాభిమానం చంపుకోలేక తనే వెళ్ళి ఆత్మహత్య చేసుకోపోయిందమ్మా. కీర్తి, ఎందుకమ్మా నువ్విలాంటి అగాయిత్యం చేసుకోవడానిక నిన్నింత అల్లారు ముద్దుగా పెంచుకుంది? నేను మొదట్నుంచి మొత్తుకుంటా ఉంది ఇందుకే తల్లి. వాడి గురించి వాడి కుటుంబం గురించి తెలుసు కాబట్టే
వాడు నీకు సరైనోడు కాదు అని చెప్పానమ్మా. నేనెన్నిసార్లు చెప్పినా నా మాటలు నీకెక్కలేదు. పోన్లే, ఇప్పటికైనా వాడి నిజ స్వరూపం తెలిసింది కదా. కీర్తి, నువ్వేం బాధపడకు. నీకు ఈ నాయనమ్ముంది కదా, ఊరుకోమ్మా. అమ్మా, నేనే గనక అప్రమత్తంగా ఉండుండకపోతే ఇవాళ నా కూతురు శవాన్ని మోసుకొని ఈ ఇంటికి రావాల్సి వచ్చేదమ్మా. దీనంతటికీ కారణం ఈ తులసమ్మా. లేనిపోని ఆశలు కల్పించి నువ్వు ఆ ఇంటికి పంపించడం వల్ల కీర్తి ప్రాణాల మీదకొచ్చింది ఈరోజు. లేదు మావయ్య, మీరు అబద్ధం చెప్తున్నారు. నోర్మోయ్, వింటున్నాం కదా అని నోటికి ఎంతొస్తే అంత మాట్లాడకు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నా కొడుకేంటి? నేను ఆ ఉద్దేశంతో అనలేదు బామ్మ. మా అన్నయ్య ఎప్పటికీ అలా చెయ్యడు. తనకి వదినంటే ప్రాణం. అయితే ఆ ప్రాణాన్ని అడుగు చెప్తుంది. అమ్మ కీర్తి, నేను మాట్లాడుతుంటే తనకు అబద్ధంలా ఉంది. నువ్వైనా తనకు అర్థమయ్యేలా చెప్పమ్మా. నాన్న చెప్తుంది నిజమే. వినపడిందా? లేకపోతే మళ్ళీ చెప్పాలా? మా అన్న అలా చేయడు. కీర్తి అంటే ప్రాణం, పాయసం అన్నావు. ఇప్పుడేం చెప్తావే? అంటే కడగడానికి తప్ప కలుపుకోవడానికి పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి మా పక్కన కూర్చోపెట్టుకోవడం మాది తప్పు, మాదే తప్పు. వదినా, నువ్వు చెప్పేది నిజమా? నిజం తులసి. హరీష్ అలా మాట్లాడతాడని నేను కలలో కూడా ఊహించలేదు. నన్ను అవమానించిన ఆ క్షణమే ప్రాణం పోయినా బాగుండు అనిపించింది. నిజంగానే నేను సూసైడ్ చేసుకోబోయాను. కానీ అని కాపాడి తీసుకొచ్చాడు. కీర్తి, ఎప్పటికైనా అర్థమైందా నువ్వు ఎంత ఘోరమైన తప్పు చేశావో? బసవా, దీనికిలా మాటలతో చెప్తే అర్థం కాదురా. అది చేసిందల్లా చూస్తూ వెళుతున్నాం కదా, అందుకే బాగా అలసైపోయింది.